ఉంటారు. సో దేవుడు ఉన్నాడా లేడా అనడానికి మనకు రుజువులు ఏమీ అక్కర్లేదు. దేవుడు ఉన్నాడని మనకు తెలుసు, దేవుడు ఎవరో మనకు తెలిసింది, దేవుడు కార్యాలు జరిగిస్తాడని కూడా తెలిసింది. మన ధైర్యం మన ప్రభువే. హల్లెలూయా. భూలోకంలో జరుగుతున్న పరిస్థితులు కొన్నిసార్లు మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు, హృదయానికి కూడా గోచరము కావు. ఒక్కొక్కసారి కనబడ్డా అర్థం కావు, వినబడ్డా అర్థం కావు. వీ కెనాట్ అండర్స్టాండ్. అప్పుడు మనం అగమ్య గోచరముగా ఉండి అక్కడ మనం ఇబ్బంది పడతాం. దేవుడు ఉన్నాడా, ఉంటే ఇలా ఎందుకు జరగాలి, ఉంటే అలా ఎందుకు జరగాలి అని. దేవుని యొక్క ఉనికి, గాడ్స్ ఎగ్జిస్టెన్స్ అనేది, దేవుని యొక్క ఉనికి గోప్యంగా ఉంది, బహిరంగంగా లేదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ. అందుచేత కొన్నిసార్లు మనం కొన్ని మాటలను బట్టి, కొన్ని క్రియలను బట్టి, ఇందాక బిడ్డలు చెప్పినప్పుడు సాక్ష్యాలన్నింటిలో దేవుడు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు, ఇది దేవుడే మాట్లాడుతున్నాడా అని అనుకున్నాను అని విన్నారు. ఇక్కడ ఏంటంటే అపవాదితో వచ్చిన సమస్య. ఈరోజు మేము అక్కడ మోపిదేవిలో వర్తమానం అందించినప్పుడు మరి కర్ర పాము అయింది, వాళ్ళు వచ్చి కర్రను పాము చేశారు. నీళ్లు రక్తమైనాయి, వాళ్ళు వచ్చి నీళ్లను కొద్దిగా మార్చారు. తరువాత కప్పలు వచ్చినాయి, వాళ్ళు రంగంలో దిగారు. తర్వాత ధూళి పేలుగా మారింది, దుమ్ము, వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు కానీ చేయలే. సాతానుడు అపవాది ఎప్పుడు దేవుని పనిని అనుకరిస్తాడు. దేవుడు ఏం చేశాడో అదే చేసినట్లుగా చూపిస్తాడు. నేను చేయలేనా? దేవుడు మాట్లాడినప్పుడు వాడు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు ఆయా సందర్భాల్లో దేవుడే మాట్లాడారని మీరు అనుకున్నప్పుడు అది జరగకపోతే కూడా మీ విశ్వాసం కొంచెం సడలే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వీటన్నిటిని పొందుకోండి, దర్శనాలు పొందండి, ప్రవచనాలు వినండి, దైవజనుని ద్వారా మాట్లాడినప్పుడు గ్రహించండి, టేక్ ఇట్. కానీ స్థిరమైనటువంటిది, బలమైన పునాది దేవుని వాక్యమే. వాక్యం మీద కట్టబడండి. ఆమేన్. అది ఇప్పుడు ఈ బిడ్డలు చెప్పిన సాక్ష్యాల్లో మనం ఏది కాదనగలం? చిన్నపిల్ల, మనం ఏమైనా చెప్పమన్నామా? వాస్తవంగా ఆ పిల్లని పలకరించాను, కానీ ఆ పిల్లని నేను వచ్చినాక నాకు కుదరలేదు, పలకరించలా. అక్టోబర్లో ప్రభు నాతో ఇట్లా చూపించారు, ఇది నీ కొరకే అని చెప్పారు. సమాధిలో పెట్లో వ్యక్తి ఉన్నట్లుగా. నాకు అది అర్థం కాలేదు. తర్వాత నవంబర్కి వచ్చేసరికి మా నాన్నగారు చనిపోయారని చెప్పింది. ఇది అన్యజనులకో, తత్వవేత్తలకో, మరి నిర్దేవులకో, నిర్దేవులు అంటే దేవుడు లేనివారు, వారికి ఏమైనా అర్థం అవుద్దా? వాళ్ళు పనిలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఏ పనిలో? దేవుడు లేడని నిరూపించే పనిలో. దేవుని యొక్క బిడ్డ, దేవుడు ఉన్నాడని నీకు అణువణువున కణమున ప్రభు రుజువు చేస్తూనే ఉంటాడు. మీరు రోమాపత్రిక చదవండి. బైబిల్ చదివే వారికి రోమాపత్రిక కొంచెం కష్టంగా ఉన్నట్లుగా ఉంటుంది, కానీ మళ్ళా చదవండి. డాక్టర్ ఎంఏ థామస్ గారు చెప్పారు, ప్రకటన గ్రంథం మీద వ్యాఖ్యానం రాయడానికి కొన్నిసార్లు నాకు అర్థం కాలేదని నేను 100 సార్లు చదివానని చెప్పారు ఆయన. వాక్యం అర్థం కాకపోతే మళ్ళా చదవండి. యు రీడ్ అగైన్ అండ్ అగైన్. అయితే రోమాపత్రికలో మనకు కొన్ని విషయాలు ఏంటంటే, దేవుడు ఉన్నాడని మనకు ఎవరూ చెప్పకుండానే, బైబిల్ చదవకుండానే ఈ ప్రకృతి పరిస్థితులను చూచినప్పుడు ప్రభువు మనతో మాట్లాడతాడంట. మీలో కొంతమందికి అనుమానం, ఏమండి మాకంటే ఏదో మీరో మీ నాన్నగారు మా తల్లిదండ్రులు చెప్పారు, మరి అంతకుముందు మా తాతకి వాళ్ళ ముత్తాతకి మా ముత్తాత ముత్తాతకి ఏ పాస్టర్ లేడు కదండి అని కొంతమందికి డౌట్. అప్పటి విధానాల్లో దేవుని ప్రత్యక్షత వారికి కూడా దొరికింది. అనుగుణంగానే దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు. వాళ్ళనేం అక్రమంగా తీసుకొని పోయి నరకంలో పడవేయడని మీరు గుర్తుంచుకోవాలి.
సువార్త అందని ప్రాంతాల్లో ఉండి సువార్త అందకుండా చనిపోయిన వారిని దేవుడు అన్యాయంగా తీసుకొని పోయి నరకంలో పడేస్తాడని, అంటే ఇక్కడ దైవజనులు ఉన్నారు కొంతమంది, నేను వ్యక్తిగతంగా అయితే నేను అనుకోవట్లా, యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఆన్ ద వర్డ్. ఎందుకనంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్న పదానికే అర్థము న్యాయాధిపతి అని అర్థం అంట. కాబట్టి మీరు విషయాన్ని తీసుకోండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక.